ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. యోగానంద శర్మ, ఎంవైఎస్ ఆస్ట్రో భవిష్యత్ దర్శిని. మిత్రులారా, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కార్యక్రమం తెలిసిన వారికి షేర్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది. అందరికీ అవకాశాన్ని ఇచ్చినటువంటి వారు కూడా అవుతారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముఖ్యంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి వారు అవుతారు. సంతోషం. ఈరోజు పుబ్బా నక్షత్రం యొక్క 2వ పాదం గురించి తెలుసుకుందాం. క్రితం నిన్నటి ఎపిసోడ్లో మొదటి భాగం తెలుసుకున్నాం. ఈరోజు 2వ భాగం. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈ పుబ్బా నక్షత్రము యందు జన్మించినటువంటి జాతకులు ప్రధానంగా వ్యాపారస్తులు కనుక అయ్యేటట్టయితే కళారంగములు, ఆర్ట్స్ లైను, అక్కల్ సైన్సెస్ లైను, వస్త్రములు, గృహోపకరణములు, ఫ్యాన్సీ ఐటమ్సు, అలంకరణ సామాగ్రి, కాస్మెటిక్సు ఇత్యాదుల యందు చక్కగా రాణించగలుగుతారు. అలాగే ఈ లేడీస్ హాస్టల్స్ నిర్వహించేటువంటి వారు సహజంగా శుక్రగ్రహం ఇన్నిటితో పాటుగా క్లబ్బుల నిర్వహణ, జూద గృహముల నిర్వహణ, అలాగే క్యాసినోస్ నిర్వహణ, అలాగే లాటరీస్ నిర్వహణ, అలాగే సినిమా ఇండస్ట్రీ, వీటిపైన కూడా శుక్రగ్రహం యొక్క ప్రభావం చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే వీటన్నిటికీ శుక్రుడే ఆధిపత్యం వహించి ఉంటాడు కనుక. ఈ శుక్రగ్రహమునకు సంబంధించబడిన ఫలితాలు మనం పొందగలగాలి అంటే ప్రధానంగా శుక్రగ్రహమునకు సంబంధించబడినటువంటి లక్షణములను మనం ప్రోధి చేసుకోవాలి. శుక్రుడు చాలా విశేషమైన ప్రేమకారకుడు, కళత్రకారకుడు. ముందుగా భార్యను ప్రేమించాలి, భార్యను గౌరవించాలి, భార్య మాటను ఆలకించాలి. ఆచరించకపోవటం సెకండరీ, వినటం ఫస్ట్ ప్రిఫరెన్స్. అందుకే చెప్తారు, వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపతగున్. ముందు వినాలి, యూ ఫస్ట్ లిజన్. విన్న తర్వాత ఆకళింపు చేసుకొని అర్థం చేసుకోండి. అందులో సాధ్యమైనంత వరకు సావకాశమున్నవి పాటించటం, సాధ్యం కానివి సావకాశం లేనటువంటి వాటిని పక్కకు పెట్టడం. ఈ వ్యక్తిత్వాన్ని గనక మానవుడు అలవరుచుకోగలిగితే మిరకిల్స్ చేయగలడు. అతను అద్భుతాలు చేయగలడు, అద్భుతాలను చూపించగలడు. ఇలా మీ జాతకంపై ఫస్ట్ వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, జీవనం, యశస్సు, కీర్తి, ప్రతిష్ట, ధనం, ఏ వ్యాపారం చేయాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఎలా నడుచుకోవాలి, లోపాలేంటి, లోప పరిహారాలేంటి తెలుసుకుని ఆచరిస్తే ముందుగా ఎక్కువ సత్ఫలితాలను, ఎక్కువ విజయములను పొందటానికి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ మీకు శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం మణికొండ హైదరాబాదులో సంపూర్ణంగా తెలియచేసి మీ జాతక ప్రకరణం ఆడియో క్యాసెట్ రూపంలో ఇవ్వటం జరుగుతుంది. ఆడియో ఫైల్ రూపంలో ప్రయత్నించండి, సత్ఫలితాలు పొందండి. జై గురుదత్త.